ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. లైవ్లో చూద్దాం. రాజస్థాన్ జుంజున్ జిల్లాలోని కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అలాగే రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారాయన. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. 1989 లోక్సభ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి జుంఝును ఎంపీగా విజయం సాధించారాయన. 1990లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. 1993లో అజ్మేర్ జిల్లాలోని కిషన్గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు ఆ తర్వాత 2019 నుంచి 2022 జూలై 17 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తీవ్ర విభేదాలు, అప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన విషయం కూడా తెలిసిందే. ధన్కడ్ తీరుపై పలుమార్లు మమత విమర్శలు కూడా గుప్పించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎంపిక ముందు అనూహ్యంగా పరిణామాలు మారాయని చెప్పాలి. ధన్కడ్, మమతా బెనర్జీ అసోం ముఖ్యమంత్రి సమావేశం, ధన్కడ్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై తర్వాత ఎలాంటి అభ్యంతరం లేదని మమత చెప్పిన విషయం కూడా మనం చూసాం. ప్రస్తుతం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్లో మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. राष्ट्रपति भवन शपथ ग्रहण स्थल पर प्रधानमंत्री नरेंद्र मोदी भी पहुंच गए हैं। सीधी तस्वीरें राष्ट्रपति भवन से आप देख रहे हैं और प्रधानमंत्री भी सभी का अभिवादन स्वीकार करते हुए और उन्होंने अपना स्थान ग्रहण कर लिया है और कुछ देर में अब उपराष्ट्रपति का शपथ ग्रहण होने वाला है। और जैसा कि हम लगातार आपको बता रहे हैं, राष्ट्रपति द्रौपदी मुर्मू उपराष्ट्रपति को शपथ ग्रहण करवाएंगी। सीधी तस्वीरें आप देख रहे हैं संसद टीवी पर। राष्ट्रपति भवन से शपथ ग्रहण का ये कार्यक्रम है और लगातार हम आपको बता रहे हैं कि जगदीप धनकड़ नवनिर्वाचित उपराष्ट्रपति का जीवन कैसा रहा, वो किस प्रकार। మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. ప్రధాని మోదీ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా మనకి కనిపిస్తున్నారు. కేంద్ర మంత్రులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి కాసేపట్లోనే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. ప్రధాని, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు అందరూ కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి మనం లైవ్లో చూస్తున్నాం. देखिए, संसद राज्यसभा के अंदर और लोकसभा में भी हंगामा होता है। विपक्ष और सत्ता पक्ष में बहुत टकराव होता है, हर मुद्दे पर टकराव होता है, चाहे वो कोई बिल हो या कोई मुद्दा उठाने की बात हो, शून्यकाल हो या विपक्ष बार बार जो कार्य रोको कार्यस्थगन प्रस्ताव देता है, तो ऐसे में बहुत बड़ी भूमिका बन जाती है चेयरपर्सन की। तो मुझे ऐसा लगता है कि ये दलगत राजनीति से ऊपर उठकर के काम करने वाले व्यक्ति हैं और ऐसे में विपक्ष के लोगों को बुलाकर संसदीय कार्य मंत्री को अपने चैम्बर में बुला करके ये समस्याओं को ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ
హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. కేంద్ర మంత్రులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి కాసేపట్లోనే ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి లైవ్లో చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్తో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. द्रौपदी मुर्मू नवनिर्वाचित उपराष्ट्रपति जगदीप धनखड़ जी को उपराष्ट्रपति पद की शपथ दिलवाएंगी और संभवतः वो समय वो क्षण आ गया है। राष्ट्रपति द्रौपदी मुर्मू पहुंच गई हैं, सब अभिवादन में उठ खड़े हुए हैं। आप देख सकते हैं वेंकैया नायडू जी को। उपराष्ट्रपति अभी तक जो है वेंकैया जी उपराष्ट्रपति हैं जी, जब तक शपथ ग्रहण नहीं हो जाती है। बिल्कुल अभी हैं। कल उन्होंने मीडिया को बुला करके भोज दिया था उपराष्ट्रपति के नाते। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేశారు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రొఫైల్ ఒకసారి మనం చూద్దాం. రాజస్థాన్ జుంజును జిల్లాలో కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో ధన్కడ్ జన్మించారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారాయన. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్నారాయన. 1989 లోక్సభ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి జుంజును ఎంపీగా ఘన విజయం సాధించారు ధన్కడ్. అలాగే 1990లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 93లో అజ్మీర్ జిల్లాలోని కిషన్గఢ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 నుంచి 2022 జూలై 17 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు లభించిన విషయం కూడా మనకు తెలిసిందే. ఉపరాష్ట్రపతిగా మరి కాసేపట్లో జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. అతిరథ మహారథులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రధాని మోదీ, అలాగే ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేస్తున్న వెంకయ్యనాయుడు కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఉపరాష్ట్రపతి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ద్రౌపది ముర్ము కూడా విచ్చేశారు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. రాజస్థాన్ జుంజును జిల్లాలోని కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఆయన. व्यक्तित्व को जानते हैं आप। एक माननीय राष्ट्रपति महोदया, आदेश हो तो निर्वाचन आयोग से प्राप्त उपराष्ट्रपति जी के निर्वाचन का प्रमाणन पढ़ा जाए। यतः भारत के संविधान के अनुच्छेद 324 द्वारा भारत के उपराष्ट्रपति के पद के निर्वाचन का अधीक्षण, निर्देशन और नियंत्रण भारत निर्वाचन आयोग में निहित है और यतः श्री एम वेंकैया नायडू की पदावधि का अवसान वर्ष 2022 के अगस्त मास के 10वें दिन
तदनुसार शक संवत के वर्ष 1944 के श्रावण मास के 19वें दिन होने के लिए नियत है। और यतः भारत के उपराष्ट्रपति के पद को भरने के लिए संविधान तथा राष्ट्रपतीय और उपराष्ट्रपतीय निर्वाचन अधिनियम 1952 के उपबंधों और तदधीन बनाए गए नियमों और आदेशों के अनुसार निर्वाचन करा लिया गया है तथा परिणाम घोषित कर दिया गया है। अब इसलिए भारत निर्वाचन आयोग एतद द्वारा प्रमाणित करता है कि श्री जगदीप धनखड़ वर्ष 2022 के अगस्त मास के 6वें दिन तदनुसार शक संवत के वर्ष 1944 के श्रावण मास के 15वें दिन भारत के उपराष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गए हैं। भारत गणराज्य के 73वें वर्ष में हमारे हस्ताक्षर और भारत निर्वाचन आयोग की मुहर से वर्ष 2022 के अगस्त मास के इस 6वें दिन तदनुसार शक संवत के वर्ष 1944 के श्रावण मास के 15वें दिन प्रदत्त किया गया। मैं जगदीप धनखड़ ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారాన్ని లైవ్లో చూసాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం నిజం కోసం.